ఇక కోల్కతాలో జరిగినటువంటి ఘటన బిర్యానీ ఆఫర్ చేసి ప్రాణాలు కాపాడినటువంటి పోలీసులు. ఏం జరిగిందో చూద్దాం. ఇది కోల్కతాలో ఒక ఘటన. జీవితం మీద విరక్తితో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రాణాలను బిర్యానీ ఆఫర్ చేసి పోలీసులు కాపాడారు. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోబోతుంటే పోలీసులు బిర్యానీ ఆఫర్ చూపి ఆ వ్యక్తిని కాపాడిరట. అసలు ఆ వ్యక్తి బిర్యానీకి ఎట్లా ఒప్పుకున్నాడు? బిర్యానీ ఆఫర్తోనే అంత ఆత్మహత్య నుండి కిందికి వచ్చిందంటే అసలు ఎట్లా ఆఫర్ చేసిరు అనేది కూడా ఒక గమ్మతే. ఈ ఆసక్తికర ఘటన కోల్కతాలో జరిగింది. బెంగాల్కు చెందినటువంటి ఓ వ్యక్తి టైల్స్ వ్యాపారం చేసేవాడు. బిజినెస్లో నష్టపోవడంతో భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. చిన్న కూతురు కూడా తనను విడిచి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. జనవరి 22న మధ్యాహ్నం తన పెద్ద కుమార్తెతో కలిసి అతడు సైన్స్ సిటీకి బయలుదేరాడు. టైల్స్ వ్యాపారం చేసేటువంటి వ్యక్తినే. ఈ టైల్స్ వ్యాపారంలో పూర్తిగా నష్టపోయే వరకల్లా తన భార్య విడాకులు ఇచ్చిందట. ఈ విడాకులు ఇచ్చేసరికల్లా ఈ మనస్తాపంలో చేసినటువంటి పరిస్థితి ఇది. సమీపంలోని బ్రిడ్జి దగ్గరకు రాగానే బైక్ ఆపాడు. తన మొబైల్ పడిపోయిందని వెళ్తున్నానని కూతురికి చెప్పాడు. కూతురుని రోడ్డుపై నిలబెట్టి బ్రిడ్జి ఎక్కి దూకేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతడి సూసైడ్ అటెంప్ట్ను నిలువరించేందుకు ప్రయత్నించారు. కోల్కతాలోని ప్రముఖ హోటల్ నుంచి బిర్యానీ జామ్ తెప్పించి ఇస్తామని ఆఫర్ చేశారు. బిర్యానీ ఆఫర్తో అతడు ఆత్మహత్య యత్నాన్ని దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అతడు చేసిన డ్రామాతో దాదాపు 20 నిమిషాల పాటు రోడ్డుపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలకు కూడా తీవ్ర అంతరాయం జరిగింది. అమ్మ ఏంది, బిర్యానీ ఆఫర్ చేస్తే ఆత్మహత్య చేసుకోవడానికి పోయిన వ్యక్తి మళ్ళీ రిటర్న్ వచ్చిందంట ఈ బిర్యానీ కోసం కొనిస్తామని చెప్పేవారు కల్లా.